గైస్, ఎలా ఉన్నారు? సో ఈరోజు టాపిక్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, అందరికీ ప్రజెంట్ మెయిన్గా ఫేస్ అవుతున్న ఇష్యూ. సో చాలామందికి ప్రాజెక్ట్స్ లేవు. సో ప్రాజెక్ట్స్లోకి వెళ్ళాలంటే మనం ఏం చేయాలి? సో ప్రాజెక్ట్లోకి మనం వెళ్ళాలి అంటే మనం ఏమేమి టెక్నాలజీస్ నేర్చుకోవాలి? సో వాటన్నింటి గురించి మనం నేర్చుకుందాము. ఓకే, సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్దాం. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనం ఏం చేయాలంటే, ఇన్ ఆర్డర్ టు గెట్ ఇన్ టు ద ప్రాజెక్ట్ ఫస్ట్ వీ నీడ్ టు హ్యావ్ దీస్ కైండ్ ఆఫ్ మెంటాలిటీ. సో మనకేంటంటే ఫస్ట్ బిల్డ్ స్ట్రాంగ్ ఫౌండేషన్. సో సపోజ్ టెక్నికల్ స్కిల్స్ ఆస్పెక్ట్లో కానీ డొమైన్ నాలెడ్జ్ కానీ మనం నేర్చుకోవాలి. లైక్ ఏంటంటే, సపోజ్ ఈ టెక్నికల్ స్కిల్స్ రిలేటెడ్ ఏంటంటే, సో ఎన్ష్యూర్ యూ హ్యావ్ సాలిడ్ గ్రాస్ప్ ఆఫ్ యువర్ కోర్ టెక్నాలజీ. సపోజ్ మీరు .NET నుండి వచ్చారనుకోండి, .NET నుండి కానీ సో సమ్ వెబ్ డెవలప్మెంట్ గురించి కానీ వచ్చారనుకోండి, సో మీరు దాని ప్రోగ్రామింగ్ మీద మీకు కంప్లీట్ నాలెడ్జ్ అనేది ఉండాలన్నమాట. సో కంప్లీట్గా ఏ టైంలో ఎప్పుడు ఇంటర్వ్యూ పెట్టినా కానీ ఎవరైనా ఏదైనా టాపిక్ అడిగినా కూడా మీరు దాని గురించి మొత్తం చెప్పేటట్లు మీరు అలా ప్రిపేర్ అవ్వాలి. ఓకే, సో మీ డొమైన్ స్కిల్స్ మీద మీరు కాన్ఫిడెంట్గా ఉండాలి. ఓకే, మెయిన్ వచ్చేసి డొమైన్ స్కిల్స్. సో ఇన్ కేస్ మీరు ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద కానీ, సో సపోజ్ మీకు జావా నేర్చుకుంటారనుకో, జావాలో ఉన్న జావా అడ్వాన్స్డ్ జావా, కోర్ జావా, ఇంకా స్ప్రింగ్ బూట్ యూజ్ చేసి అలా చేస్తామని చెప్పేసి అవన్నిటి మీద కూడా మీరు స్ట్రాంగ్ నాలెడ్జ్ అనేది గెయిన్ చేసి ఉండాలి. సపోజ్ డేటాబేసెస్ మీద కానీ, ఫ్రేమ్వర్క్స్ మీద కానీ, అండ్ ఏదైనా టూల్స్ మీద కానీ మీరు దాని మీద సాలిడ్ గ్రాస్ప్ అనేది తెచ్చుకోవాలి. ఓకే, అండ్ డొమైన్ నాలెడ్జ్ వచ్చేసి, సో మీరు సపోజ్ ఏదైనా ఆటోమొబైల్స్ సెక్టర్ మీద ప్రాజెక్ట్స్ చేయాలనుకుంటున్నారు, ప్రాజెక్ట్లో అవ్వాలి అనుకుంటున్నారు, లేదా క్లౌడ్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్లో మీరు డొమైన్లో స్విచ్ అవ్వాలనుకుంటున్నారు. సో అలాంటప్పుడు మీరు గెయిన్ నాలెడ్జ్ ఇన్ స్పెసిఫిక్ డొమైన్స్ ఆర్ ఇండస్ట్రీస్ దట్ TCS ఆపరేట్స్ ఆన్. సో దిస్ కెన్ మేక్ యూ వాల్యుబుల్ అసెట్ ఫర్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ టు దోస్ ఏరియాస్. సో మీరు ఇంట్రెస్ట్ వచ్చేసి ఈ ఆటోమొబైల్ కానీ, క్లౌడ్ కానీ, AI రిలేటెడ్ కైండ్ ఆఫ్ డొమైన్స్ అనుకోండి. సో మీరు వాటి గురించి నాలెడ్జ్ అనేది నేర్చుకోవాలి. అంతేగాని సో మీకు AI సైడ్ వర్క్ అవ్వాలని వర్క్ చేయాలని ఉంది, బట్ మీరు చూసుకుంటే మీ నాలెడ్జ్ వచ్చేసి జావా నేర్చుకుంటే సరిపోదు. సో దాని రిలేటెడ్వి మీరు నేర్చుకోవాలి. ఓకే, సో మీరు ఏదైతే దాని మీద వర్క్ చేయాలనుకుంటున్నారో, ఆ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేయాలనుకుంటున్నారో, దానికి సెట్ ఆఫ్ టెక్నాలజీస్ అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీరు నేర్చుకోవాలి. ఓకే, సో ఇది వచ్చేసి ఫస్ట్ స్టెప్ అండి. అండ్ నెట్వర్క్ అండ్ బిల్డ్ రిలేషన్షిప్ సెకండ్ వచ్చేది. సో కనెక్ట్ విత్ కొలీగ్స్. సో డెవలప్ రిలేషన్స్ విత్ కొలీగ్స్, ఎస్పెషల్లీ దోస్ వర్క్ ఆన్ ప్రాజెక్ట్స్ యు ఆర్ ఇంట్రెస్టెడ్. సో సపోజ్ మీ ఫ్రెండ్స్ ఉన్నారు, మీ కొలీగ్స్ ఉన్నారు, సో మీ ఫ్రెండ్స్ ఉన్నారు, సో వాళ్ళు మీకు ఇష్టమైన డొమైన్లో వర్క్ చేస్తున్నారు అనుకోండి. సో మీరు వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయండి. ఫ్రెండ్షిప్ అంటే సో వాళ్ళతో ట్రావెల్ అవ్వండి. సో వాళ్ళు ఏ టెక్నాలజీస్ యూజ్ చేస్తున్నారు, ఎలా యూజ్ చేస్తున్నారు, సో ఏమేమి యూజ్ చేస్తున్నారు, సో ఇన్ కేస్ మీరు వాటి గురించి ఐడియా లేకపోతే సో వాళ్ళని అడిగి మీరు ఇంట్రెస్టింగ్గా వర్క్ చేసి నాలెడ్జ్ గెయిన్ చేసుకోండి. సో వన్స్ మీరు నాలెడ్జ్ గెయిన్ చేసిన తర్వాత సో దాని రిలేటెడ్ జాబ్స్కి కానీ, దాని రిలేటెడ్ ప్రాజెక్ట్స్కి కానీ మీరు అప్లై చేయొచ్చు. ఓకే, సో అటెండ్ కంపెనీ ఈవెంట్స్. సో పార్టిసిపేట్ ఇన్ కంపెనీ ఈవెంట్స్, వర్క్షాప్స్, కాన్ఫరెన్స్ టు మీట్ పొటెన్షియల్ మెంటర్స్ ఆర్ ప్రాజెక్ట్ లీడ్స్. సో మీరు సపోజ్ అయ్యే వాళ్ళలో మనకి దాని రిలేటెడ్ కొన్నిసార్లు మనకి ఈవెంట్స్, వర్క్షాప్స్ అనేవి కండక్ట్ చేస్తారు. ఓకే, సో మీరు అలాంటి వాటిలో పార్టిసిపేట్ చేయడం, మీ స్కిల్కి కానీ, మీ డొమైన్ రిలేటెడ్ ఏమన్నా వర్క్ చేయాలి అనుకుంటే మీరు దాని రిలేటెడ్ వర్క్షాప్స్కి అండ్ కాన్ఫరెన్స్కి అటెండ్ అవుతూ మీ యొక్క స్కిల్ని ఇంప్రూవ్ చేసుకొని, సో అందులో ఎవరైనా ప్రాజెక్ట్ లీడ్స్ కానీ, ప్రాజెక్ట్ మెంటర్స్ కానీ, ప్రాజెక్ట్ మేనేజర్స్ కానీ ఉంటాయి, వాళ్ళతో మీ యొక్క ఐడియాస్ డిస్కస్ చేయడం. సో నాకు ఇలా ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పేసి, ఏమన్నా ఓపెనింగ్స్ ఉన్నాయని చెప్పేసి అడగడం. సో ఇలాంటివి చేస్తుంటే సో మనకి ఫాస్ట్గా ప్రాజెక్ట్లోకి మనకి జాయిన్ అయ్యే స్కోప్ ఉంటుంది అన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి షోకేస్ యువర్ స్కిల్స్. సో వాలంటీర్ ఫర్ ప్రాజెక్ట్స్, ఆఫర్ టు అసిస్ట్ అండ్ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్. సో సపోజ్ మీకు ఏమన్నా హెల్ప్ కోసం వచ్చారండి, మీకు తెలుసు సో దాని వర్క్ అండ్ ఫంక్షనాలిటీ ఎలా వర్క్ అవుతుందో తెలుసు. సో అలాంటప్పుడు మీరు ఏంటంటే మీ యొక్క పాజిటివ్ సైడ్ని ఆలోచించకుండా, లైక్
నాకు చేస్తే ఏమొస్తుంది అని ఆలోచించుకొని జస్ట్ మీకు వచ్చు కాబట్టి సో వాళ్ళకి హెల్ప్ చేయండి. సో మేబీ ఇన్ ఫ్యూచర్లో మీకు ఏమన్నా ఆపర్చునిటీస్ రావచ్చు ఏమో. ఓకే, సో ఆఫర్ టు అసిస్ట్ అన్ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్. సో ఏమన్నా ఈవెన్ ఇఫ్ ఇట్స్ స్మాల్ కెపాసిటీ, సో ఎంత చిన్న వర్క్ అయినా సరే మీకు చేయడానికి హెల్ప్ ఇవ్వండి. సో దిస్ డెమాన్స్ట్రేట్ దట్ యూ హ్యావ్ ఇంట్రెస్ట్ అండ్ విలింగ్నెస్ టు కాంట్రిబ్యూట్. సో అది వాళ్ళకి ఏమర్థమవుతుంది అంటే సో ఓకే ఇతనికి ఇంట్రెస్ట్ ఉంది ప్రాజెక్ట్ మీద. సో మేబీ వీ కెన్ హైర్ దెమ్ ఇన్ అవర్ ప్రాజెక్ట్ అని చెప్పేసి కూడా అనుకోవచ్చు వాళ్ళు. సో చిన్నదో పెద్దదో మనకి ఏదైనా నాలెడ్జ్ ఉంది సపోజ్ ఒక దాని మీద, సో నాలెడ్జ్ షేర్ చేస్తే ఏం కాదు కదా. సో అయ్యో నేను వీడికి షేర్ చేశాను నా నాలెడ్జ్ పోతుంది అలా ఏమి ఉండదు కదా. సో ఎంత నాలెడ్జ్ ఉంటే అంత షేర్ చేస్తే మనకు అంత బెనిఫిటే ఉంటుంది ఎప్పుడైనా సరే. ఓకే, సో టేక్ ఆన్ అడిషనల్ రెస్పాన్సిబిలిటీ, సీక్ అవుట్ ఆపర్చునిటీస్ టు టేక్ ఆన్ extra tasks or responsibilities. This shows your initiative and dedication. సో ఇవి ఇంపార్టెంట్ అనమాట. సో ఎందుకంటే సో మీరు ఒక టాస్క్ అనేది అసైన్ చేసుకున్నారు. సో ఇన్ కేస్ ఏమైనా వర్క్ చేసుకుంటున్నారు, సో ఎవరైనా వచ్చి ఏమైనా అడిగారు ఇది కూడా చేయండి అంటే సో మీకు అయినంత వరకు చేయండి. ఓకే, సో మీ ఆన్సర్ వచ్చేంత వరకు నాకు రావట్లేదు అని చెప్పేసి మధ్యలోనే ఆపేయడం కంటే సో తీసుకోండి, టేక్ ద టాస్క్ ఎవరైనా అడిగితే. ఓకే, సో ట్రై చేయండి. సో ట్రై చేసి ఇన్కేస్ మీకు ఏమైనా తెలియకపోతే మీరు దాంట్లో తెలుసుకోవచ్చు. ఓకే, సో అది దానివల్ల ఏమవుతుందంటే ఓకే ఇతను తీసుకున్న తర్వాత డెడికేటెడ్గా వర్క్ చేయగలడు అని చెప్పేసి ఒక నమ్మకం అనేది వాళ్ళకి వస్తుంది. ఓకే, అండ్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి కమ్యూనికేట్ ఎఫెక్టివ్లీ. సో ఇందులో వచ్చేసి ఎక్స్ప్రెస్ ఇంట్రెస్ట్. సో క్లియర్లీ ఆర్టికులేట్ యువర్ ఇంట్రెస్ట్ ఇన్ జాయినింగ్ ప్రాజెక్ట్స్. సో మీరు ఎందుకైతే ఆ ప్రాజెక్ట్స్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఓకే, సో మీరు దాన్ని మెన్షన్ చేయండి. సో సపోజ్ ఎవరైనా కలిశారు ప్రాజెక్ట్ లీడ్స్ కానీ ప్రాజెక్ట్ మేనేజర్స్ని కానీ, సో మీరు ఎంక్వైరీ చేశారు ఏమన్నా హైరింగ్స్ ఉన్నాయో చెప్పి ప్రాజెక్ట్లో. సో ఇన్ కేస్ ఉన్నాయి అంటే సో మీరు దానికి ఎలా ఫిట్ అవ్వగలరు, సో మీరు చేసిన స్కిల్స్ ఏంటి. ఓకే, సో మీ యొక్క స్కిల్స్ అండ్ గోల్స్ ఏంటి, సో మీరు ఏమేమి బిల్డ్ చేయాలనుకుంటున్నారు అని అలాంటివి చెప్పండి వాళ్ళతోటి. సో దట్ దే కెన్ ఏబుల్ టు అండర్స్టాండ్ యువర్ స్కిల్ సెట్ అనమాట. సో దాన్ని బట్టి ఇతను మన ప్రాజెక్టులకి ఓకేనా కాదా అని చెప్పేసి వాళ్ళు డిసైడ్ అయ్యి సో మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడానికి ఎక్కువ స్కోప్ ఉంది. సో హైలైట్ యువర్ కాంట్రిబ్యూషన్స్. సో బీ ప్రిపేర్ టు డిస్కస్ హౌ యువర్ స్కిల్స్ అండ్ ఎక్స్పీరియన్స్ కెన్ కాంట్రిబ్యూట్ టు సక్సెస్ ఆఫ్ ద ప్రాజెక్ట్. సో సపోజ్ మీరు ఏమన్నా ప్రాజెక్ట్ చేశారనుకోండి నార్మల్గా, సో ఆ నార్మల్ ప్రాజెక్ట్లో మీరు ఏమేమి యూజ్ చేసి హౌ యూ గెయిన్ దట్ ఎక్స్పీరియన్స్, హౌ యూ ఓవర్కమ్ దట్ ఎక్స్పీరియన్స్, హౌ యూ ఓవర్కమ్ దట్ ప్రాబ్లమ్. ఓకే, ఆ ఎక్స్పీరియన్స్ అన్నీ కూడా మీరు అతనికి చెప్పండి. సో నేను ఇలా యూజ్ చేశాను, సో ఇలా యూజ్ చేయడం వల్ల ఈ ఎర్రర్ వచ్చింది, అలా ఎర్రర్ని ఇలా రెక్టిఫై చేశాను అని చెప్పేసి సో మీ యొక్క దాన్ని అన్నింటినీ చెప్తే వీళ్ళు ప్రాజెక్ట్ మేనేజర్స్ కానీ ప్రాజెక్ట్ లీడ్స్ కానీ ఎవరైనా ఇన్ కేస్ అడగడానికి ట్రై చేస్తే సో మీరు ఓకే ఇతను సరైన ఫిట్టా కాదని చెప్పేసి చెక్ చేసుకొని మేబీ మ్యాక్సిమం స్కోప్ ఉండొచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి లెవరేజ్ ఇంటర్నల్ ప్లాట్ఫామ్స్. సో మనకి టీసీఎస్లో చాలా ఇంటర్నల్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. టీసీఎస్ అనే కాదు ఏ కంపెనీ అయినా సరే వాటికి హైరింగ్స్ కానీ ప్రాజెక్ట్స్ రిలేటెడ్లు ఏమన్నా హైరింగ్స్ అన్నీ జరుపుకోవడానికి ఒక ఇంటర్నల్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. సో వాటిలో మీరు తరోగా చెక్ చేస్తూ ఉండండి. సో డైలీ ఏమన్నా ప్రాజెక్ట్ రిలేటెడ్ ఏమన్నా ఉన్నాయా. సో కొన్నిసార్లు మనం నోమీలో చెక్ చేస్తాం, నోమీలో ఒకటి, అండ్ ఇంకోటి డిజిటల్ ప్రొఫైల్ అని చెప్పేసి మనకు ఉంటుంది. సో డిజిటల్ ప్రొఫైల్లో మన డీటెయిల్స్ అన్నీ కూడా అప్డేట్ చేస్తూ ఉంటే మనకి ఏమవుతుందంటే సో మన ప్రొఫైల్స్ ఎక్కువ మంది రీచ్ అయ్యడానికి మన ఛాన్స్ ఉంటుంది. సో మన ఆర్ఎంజీస్ ఉంటారు కదా, సో మన ప్రొఫైల్ని మ్యాక్సిమం డిజిటల్ ప్రొఫైల్స్ నుంచి తీసుకుంటూ ఉంటారు. సో మీరు ఆ డిజిటల్ ప్రొఫైల్ని అప్డేట్ చేస్తూ ఐవాల్లో కోర్స్ చేస్తూ అన్నీ కూడా చూసుకుంటూ ఉండాలి. ఓకే, సో అలాంటప్పుడు మన ప్రొఫైల్ మ్యాక్సిమం ప్రాజెక్ట్స్కి అండ్ ప్రాజెక్ట్ కాల్స్ రావడానికి మనకి మ్యాక్సిమం స్కోప్ ఉంటుంది. ఓకే, టీసీఎస్ యూటిలైజెస్ ద ఇంటర్నల్ ప్లాట్ఫామ్స్ టు సెర్చ్ ఫర్ ప్రాజెక్ట్ ఆపర్చునిటీస్, కనెక్ట్ విత్ ద ప్రాజెక్ట్ లీడ్స్. మ్యాక్సిమం ఇదే అండి.
సో మీకు ఎవరైనా ప్రాజెక్ట్ లీడ్స్ ఉన్నారు, సో మ్యాక్సిమం వాళ్ళతో కనెక్ట్ అవ్వడానికి కానీ ట్రై చేయండి. సో లెర్న్ అబౌట్ ఆన్ గోయింగ్ ఇనిషియేటివ్. సో వాళ్ళ ప్రాజెక్ట్స్లో ఏమేమి జరుగుతున్నాయి అని చెప్పేసి మీరు ఒక కన్నేసి పెట్టండి. సో నెక్స్ట్ వచ్చేసి టాలెంట్ మార్కెట్ ప్లేస్. ఎక్స్ప్లోర్ ద టాలెంట్ మార్కెట్ ప్లేస్ టు ఫైండ్ ప్రాజెక్ట్స్ దట్ మ్యాచ్ యువర్ స్కిల్స్ అండ్ ఇంట్రెస్ట్. ఓకే, ఎక్కడైనా సరే, ఇది నాట్ ఓన్లీ ఇన్ టీసీఎస్. సో ఏ కంపెనీలో అయినా సరే, సపోజ్ యాక్సెంచర్ తీసుకోండి, సపోజ్ ఇన్ఫోసిస్ కానీ, వాటిల్లో వాళ్ళకి రిలేటెడ్ ప్రాజెక్ట్స్కి ఉంటాయన్నమాట. ప్రాజెక్ట్స్కి అన్నీ కూడా ఒక చోట ఏమేమి ఎంతమంది ప్రాజెక్ట్స్లో ఉన్నారు, ఏవేవి రోల్స్ ఉన్నాయి, ఏవేవి ఖాళీలు ఉన్నాయని చెప్పేసి. ఓకే, సో మీరు అలాంటి వాటి మీద వెబ్సైట్స్ మీద కన్నేసి ఉంచండి. సో ఎందుకంటే మీకు ఏమన్నా మీ స్కిల్స్తో మ్యాచ్ అయ్యి కానీ, మీ ఇంట్రెస్ట్తో మ్యాచ్ అయ్యి కానీ ఏమన్నా ఆపర్చునిటీ వచ్చిందనుకోండి, సో మీరు దానికి అప్లై చేసి మీరు దాని రిలేటెడ్ ఎవరైతే మేనేజర్ కానీ ఎవరైనా పోస్ట్ చేస్తారో, సో వాళ్ళతో కనెక్ట్ అయ్యి మీ యొక్క ఇంట్రెస్ట్ అనేది వాళ్ళతో షేర్ చేయొచ్చు. సో అలా షేర్ చేయడం వల్ల వాళ్ళకి ఓకే, మన గుడ్ ఒపీనియన్ ఉందనుకో మన ప్రాజెక్ట్, మన స్కిల్స్ని బట్టి, సో వాళ్ళు ఇంటర్వ్యూస్ కనెక్ట్ చేసుకొని ప్రాజెక్ట్లోకి మూవ్ చేసుకోవచ్చు. ఓకే, సో ప్రొయాక్టివ్లీ సీక్ అవుట్ ఆపర్చునిటీస్. సో రీచ్ అవుట్ టు ప్రాజెక్ట్ లీడ్స్. ఇది మెయిన్ అండి. ప్రాజెక్ట్ లీడ్స్కి కానీ, మేనేజర్స్కి కానీ, టీమ్ లీడ్స్కి కానీ వాళ్ళతో కనెక్ట్ అవ్వండి. సో డైరెక్ట్లీ కాంటాక్ట్ ప్రాజెక్ట్ లీడ్స్ టు ఎక్స్ప్రెస్ యువర్ ఇంట్రెస్ట్. సో నాకు దీని మీద ఇంట్రెస్ట్ ఉంది, సో మీ దాంట్లో ఏమన్నా ఓపెనింగ్స్ ఉన్నాయా, ప్రాజెక్ట్ ఓపెనింగ్స్ ఉన్నాయా అని చెప్పేసి అడగండి. సో మేబీ ఉంటే వాళ్ళు మీతోటి డిస్కస్ చేస్తారు, లైక్ ఏమన్నా మీటింగ్ షెడ్యూల్ చేయడం కానీ, దాన్ని బట్టి మీ స్కిల్స్ ఏంటి అసెస్ చేసి వాళ్ళు మీ ప్రాజెక్ట్లోకి సెట్ అవ్వరా అని చెప్పేసి చెక్ చేసుకుంటారు వాళ్ళు. సో స్టే అప్డేట్ విత్ ద ప్రాజెక్ట్స్. సో కీప్ యువర్ సెల్ఫ్ ఇన్ఫార్మ్డ్ అబౌట్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అండ్ ఇనిషియేటివ్స్. సో సపోజ్ టీసీఎస్లోనే కాదు, సపోజ్ ఇప్పుడు ఏఐ మీద అందరూ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. సో ఏఐలో మనకి ఏమేమి ప్రాజెక్ట్స్ చేస్తున్నారు, దాని రిలేటెడ్వన్నీ కూడా అసలు టీసీఎస్ ఈ ఏఐ యూజ్ చేసుకొని ఎలా వర్క్ చేస్తుంది, వాటన్నిటి మీద కూడా మనం ఒక లుక్ చేసి ఉంచితే మనకి ప్రాజెక్ట్స్ ఏమేమి జరుగుతున్నాయని చెప్పేసి తెలుస్తుంది. ఓకే, సో డెమాన్స్ట్రేట్ ఏ పాజిటివ్ యాటిట్యూడ్. సో మీరు షో ఎంతూజియాజం అండ్ పాజిటివ్ అవుట్లుక్ టువర్డ్స్ ద వర్క్ అండ్ ఛాలెంజెస్. సో మీకు ఏమైనా ఛాలెంజెస్ కానీ ఏమైనా వర్క్ ఇచ్చినప్పుడు కూడా మీరు ఏంటంటే పాజిటివ్ ఇంటెంట్ అనేది చూపించండి. సో అయ్యా నేనే చెయ్యాలా, ఎప్పుడు కూడా నెగిటివ్ మోడ్లోకి వెళ్ళిపోకండి. సో ఏంటంటే ఓకే, పాజిటివ్ మోడ్లోకి వెళ్ళిపోయి ఓకే ఈ ప్రాబ్లం మనం చేయగలం, ఓకే ఈ ప్రాబ్లం మనం చేయగలం, సో ఇన్కేస్ చేస్తే ఏమొస్తుంది, ఓకే దాన్ని సాల్వ్ చేసిన వాళ్ళం అవుతాం, లేదు అంటే మనం నేర్చుకోకుంటాం అంతే. సో మ్యాక్సిమం మీ స్కిల్స్ మెయిన్గా మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి. ఆ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటే మీరు ఆటోమేటిక్గా ఏ ప్రాజెక్ట్లో కానీ ఏ ఇంటర్వ్యూకి అయినా కానీ ట్యాకిల్ చేయగలరు. ఓకే, సో మీకు ఏమైనా డౌట్స్ వచ్చినా సరే, ఎవరికైనా డౌట్స్ ఉన్నా సరే, మీరు కొలాబరేట్ ఎఫెక్టివ్లీ విత్ అదర్స్ అండ్ కాంట్రిబ్యూట్ టు ఏ పాజిటివ్ టీమ్ ఎన్విరాన్మెంట్. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే, లేదు మీకు ఏమైనా ఐడియా ఉంది, సో ఐడియాని టీంతో చెప్పండి. టీంతో చెప్తే మీకు ఏంటంటే ఓకే మేబీ ఇది కొత్తగా ఇన్నోవేటివ్గా ఉందనుకోండి, సో అది దాన్ని ప్రాజెక్ట్లో యూజ్ చేయడానికి స్కోప్ ఉంటే మీకు చాలా క్రెడిబిలిటీ వస్తుంది. ఓకే, ఈ ఫీచర్ అలా యూజ్ చేసాము ఇలా ఇతని ఐడియా వల్ల అని చెప్పేసి. సో మ్యాక్సిమం టీమ్ ప్లేయర్లా ఉండండి, అన్నీ షేర్ చేసుకుంటూ, లైక్ ప్రాజెక్ట్ రిలేటెడ్ స్టఫ్ అంతా కూడా. సో అది గైస్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. సో ఇందులో మీరు టెలిగ్రామ్కి వెళ్ళేసి ఈ ఛానల్ నేమ్ సెర్చ్ చేస్తే మనకి ఆ గ్రూప్ ఉంటుంది. సో అందులో చేరండి. నేను దీని రిలేటెడ్ కంటెంట్ అంతా కూడా, వీడియోస్ రిలేటెడ్ అప్డేట్స్ అన్నీ కూడా దీంట్లో పోస్ట్ చేస్తుంటాను. సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.